హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ, ఇది విశాఖపట్నం సంబంధించి ఎన్ఎస్టిఎల్లో ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్ఆర్బీకైనా, ఎస్ఎస్సికైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు కూడా, అంటే స్టడీ మెటీరియల్స్ కానీ ఏమైనా కావాలన్నా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో దొరుకుతాయి. అలాగే ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ అయినా లేదా ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్ అయినా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. ఇందులో వచ్చేసరికి ఇది ఎన్ఎస్టిఎల్ సంబంధించింది, ఇది డిఫెన్స్ సంబంధించిన ఆర్గనైజేషన్. సో ఇది విశాఖపట్నంలో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇందులో ఏ గ్రూప్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ అనేది 2024-25 సంబంధించింది. అండ్ ఇందులో ఐటీఐ పాస్అవుట్స్ అంటే 10th డిప్లొమా కానీ, ఐటీఐ కానీ, లేదంటే బీటెక్ కానీ 2022, 23, 24లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. సో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్ట్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ, టోటల్గా 9 వేకెన్సీస్ ఉన్నాయి. 9,000 స్టైఫండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్షిప్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్, డిసిసిపి, టోటల్గా 8,000 స్టైఫండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఐటీఐలో వచ్చేసరికి ఫోటోగ్రాఫర్ ఆర్ డిజిటల్ ఫోటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ ఆర్ మోటార్ మెకానిక్, టోటల్గా 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మీకు ఓవరాల్గా 8,000 వరకు స్టైఫండ్ అనేది వస్తుంది. ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీకు ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలన్నమాట అందరూ కూడా. సో డిప్లొమా అండ్ బీటెక్ వచ్చేసరికి ఎంహెచ్ఆర్టీ ఎన్ఏటిఎస్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. రిమైనింగ్ ఐటీఐ వాళ్ళు వచ్చేసరికి అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ బీఈ, బీటెక్ అండ్ ఇవన్నీ కూడా ఎన్ఏటిఎస్ పోర్టల్లోని ఇది. అండ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. ఇన్ కేస్ ఇంతకుముందు ఎప్పుడైనా మీరు అప్రెంటిస్షిప్ చేసినట్లు అయితే మీకు ఎలిజిబిలిటీ అనేది లేదు. అండ్ ఏజ్ 18 years కన్నా తక్కువగా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది 12 months అనేది ఉంటుంది. మీకు ఎటువంటి టీఏ, డిఏ అనేది ఎటువంటిది ఇవ్వరు అని ఇక్కడ ఇచ్చారు. అండ్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ కూడా ఇవ్వరు. అండ్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే అకాడమిక్ మెరిట్ ఆర్ రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ. సో మీకు అక్కడ వచ్చే పోస్టులు బట్టి, అంటే అక్కడ వచ్చే అప్లికేషన్స్ బట్టి వాళ్ళు మెరిట్ ద్వారా తీయాలా, లేకపోతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలా, లేకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలా అనేది చెప్తారు. అండ్ నెక్స్ట్ మీకు ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎనేబుల్ ది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విత్ ఆధార్ కార్డ్ అండ్ ఆల్సో ది బ్యాంక్ అకౌంట్ షుడ్ బి సీడెడ్. సో ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ అకౌంట్ మీకు సీడ్ అయి ఉండాలి. ఓకే, ఇది అప్లికేషను. సో అప్లికేషన్ వచ్చేసరికి ఇక్కడ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ విశాఖపట్నం, ఈ టోటల్గా అప్లికేషన్ అంతా ఫిల్ చేసి మనం పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే బిఫోర్ ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ ది టోటల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి, నామ్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎనాక్సర్ ఏ అంటే ఇది ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసి దాంతోపాటు మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ది లాస్ట్ డేట్ విల్ నాట్ బి, ఆఫ్లైన్ అప్లికేషన్ సో ఇన్కంప్లీట్గా ఏమైనా ఉన్నా సరే తీసుకోరని చెప్తున్నారు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే 10th మార్క్ లిస్టు, బీఈ, బీటెక్, డిప్లొమా ఆర్ ఐటీఐ మార్క్ లిస్టు, లేదంటే ఐటీఐ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ ఇవన్నీ. అండ్ నెక్స్ట్
ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉండాలి. అండ్ ఒకసారి అప్లై చేసిన తర్వాత ఎటువంటి కరెక్షన్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయరు. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, ఎవరికైతే మెయిల్స్ వచ్చాయో వీళ్ళందరికీ కూడా. సో ఇది టోటల్గా నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ NSTL సంబంధించి నోటిఫికేషన్, అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి.